హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ 196. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే పెట్టండి. మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీరు నాతో మాట్లాడితే నాకు ఎంకరేజ్ వస్తూ ఉంటుంది. మీరు కామెంట్ చేయడం వల్ల ఇంకా నాకు ఎంకరేజ్ వస్తుంది. నా వీడియో చూస్తున్నారు, అనేకులు చూస్తున్నారు అనేది నాకు తెలుస్తూ ఉంటుంది. ఇంకోటి చెప్పాలంటే ఈ రోజు అయితే ఒక విషయం మీతో మాట్లాడాలని వచ్చాను. ఏంటి ఋతు రోజు డైలీ వీడియోస్ చేసిద్ది, వంట వీడియోలు చేసిద్ది, కానీ ఈ రోజు ఏంది ఇట్లా డైరెక్ట్ గా మాట్లాడుతుంది ఏంటి అనుకుంటున్నారా? ఏంటంటే చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఏమని కామెంట్ చేస్తున్నారంటే, మీకు పిల్లలు ఎంతమంది, వాళ్ళు స్టడీ ఏంటి అవన్నీ అయితే వివరాలు అయితే అడుగుతున్నారు. చాలా మంది అంటున్నారు మీరు 3 పిల్లల్ని చూసుకుంటున్నారు అంటే చాలా గ్రేట్ అంటున్నారు. ఒక సిస్టర్ కూడా కామెంట్ చేసింది, థ్యాంక్ యూ సో మచ్ అక్క, నన్ను అర్థం చేసుకున్నందుకు. నేనైతే అసలు మగపిల్లలు అంటే ఫస్ట్ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడైతే అబ్బాయి పుట్టిన తర్వాత నేను అనుకున్నా మళ్ళీ అమ్మాయి పుడితే బాగు అని అయితే నెక్స్ట్ టైం కూడా నేనైతే ఉంచుకున్నాను. కానీ నాకు మళ్ళీ అబ్బాయి పుట్టింది. నేను ఎంత ఆశపడ్డాను అని మా బావకి నాకైనా కానీ ఆడపిల్లలు ఉండాలని చాలా ఆశ. ఫస్ట్ బాబు పుట్టిన తర్వాత అయినా అమ్మాయి పుట్టిద్దేమో అని నేను చాలా ఆశపడ్డాను. కానీ నాకైతే మళ్ళీ అబ్బాయే పుట్టిండు. ఇక థర్డ్ టైం కూడా అసలు నేను ఉంచుకోవద్దు అనుకున్నాను, నిజం చెప్తున్నాను, ఉంచొద్దు అనుకున్నాను. వద్దులే, ఇక అవసరం లేదులే ఇప్పుడు అనుకున్నా. అదే టైంలో ఏం జరిగిందంటే చెవు సర్జరీ అయింది. చెవు బాగా నొప్పిలేసి పెయిన్ వస్తుంది. ఇది ఎంత అంటే హోల్ పడి నొప్పిలేస్తుంది బాగా. సర్జరీ అయింది. సర్జరీ అయిన కానుండి నెల రోజుల కానుండి బాగా అసలు నీరసంగా, ఆకలి కాకుండా, ఓపిక లేకుండా అట్లా ఉంటుంది. నేను అనుకున్నా ఇది అయిపోయిన తర్వాత ఇక పిల్లలు పుట్టుకోకుండా చేయించుకోవచ్చు అనుకున్నా. అంటే ఆడపిల్లగాలు పుట్టట్లేదు అనుకున్న తర్వాత మళ్ళీ నా ఆలోచన ఏమొచ్చిందంటే ఈ 3వ అన్న ఆడపిల్ల పుట్టిద్దేమో అని. మా బావకి నాకు ఆశ ఎక్కువ, మా బావకి ఇంకా ఆడపిల్లలు కావాలని ఆశ ఎక్కువ. ఇక సరేలే అట్లా మళ్ళీ ఈసారన్నా పుడతారేమోలే అనుకొని నేను నాకు సర్జరీ అయిన టైంలోనే నేను ప్రెగ్నెంట్ కూడా అయినా. ఆ టైంలో అస్సలు ఓపిక లేదు. నేను అనుకున్నా అబార్షన్ చేయించుకుందాం అనుకున్నా. మళ్ళీ అనుకున్నా దేవుడిచ్చిన సంతానాన్ని మనం ఎందుకు అలా చేసుకోవాలి, ఒకవేళ ఆడపిల్ల అయిద్దేమో అన్న ఆలోచనతోనైతే నేను మళ్ళీ ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఆడపిల్ల పుట్టిద్దని ఎన్నో ఆశలతోని మా రాఖీకి, మా ఖుషికి అయితే వాళ్ళకి ఏమంటారో డ్రెస్సులు, ఫ్రాకులు అవి వేసి ఆశని నాలో ఎంత ఆశ అంటే అంత ఆశ ఉండేది నాకు ఆడపిల్ల పుట్టిద్దని. కానీ నాకు ఆశ కూడా తీరుకోకుండా మళ్ళీ మగ పిల్లగాడు పుట్టిండు. ఇంకోటి నేను అనుకున్నా ఇక అది దేవుడి చిత్తం, నాకైతే ఇక అవకాశం లేదేమో, ఇక అది దేవుని చిత్తం, నాకు ఇక అమ్మాయి పుట్టదైతే అని నేను అనుకున్నాను. కానీ మా బాధ ఎప్పటికీ మీరు అనుకుంటారు ఎందుకు ఊకెట్లా చెప్తున్నారు అనుకోవచ్చు. నేను చెప్తున్నాను, నేను చనిపోయే వరకు కూడా నాకు ఈ బాధ అంటూ ఉంటుంది. ఎందుకంటే నాకు ఆడపిల్లలు కావాలని చాలా ఆశ, ఆ ప్రేమ. ఇంట్లో ఆడపిల్ల తిరుగుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది. నాకు ఆ లోటు లేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పిల్లలకు కూడా తోడుండాలి ఎప్పుడైనా. అన్నదమ్ముల కన్నా ఒక ఆడపిల్ల ఉందనుకో, ఇప్పుడు అన్న ఏమన్నా చికాకు చేసినా, అన్నదమ్ముల మధ్యన ఏమన్నా చికాకు వచ్చినా ఆడపిల్ల ఏం చేసిద్ది, గద్దిచ్చిద్ది. తల్లిదండ్రులని ప్రేమగా చూసుకోకపోయినా కానీ ఆడపిల్ల ఏం చేసిద్ది, గద్దిచ్చిద్ది. కొద్దిగా వాళ్ళకి ధైర్యం చెప్తారు, చూసుకోవాలి, మన అమ్మని మనం చూసుకోపోతే, నాన్న చూసుకోపోతే ఎట్లా అని. అట్లా ఆడపిల్ల అనుకో మాట్లాడి చెప్తా ఉంటది. మనకి ఏదైనా సమస్య వచ్చినా ఆడపిల్ల అర్థం చేసుకుంటా ఉంటది. అందుకే నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టము. ప్రతి విషయంలో నా ఆడపిల్ల ఉంటే మంచిది అనిపించింది. ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది కదా, రాఖీ పండుగ వస్తే ప్రతి సంవత్సరం నాకు బాధే అనిపించింది. ఒకెళ్ళి నేను అన్నయ్యకి రాఖీ కడుతున్నాను సంతోషం ఉన్నా కానీ నాకు మా బావకి అయితే బాధే ఉండిద్ది. ఎందుకంటే నా పిల్లలకి రాఖీ కట్టడానికి ఆడపిల్ల లేదే అని చాలా బాధ అనిపించింది. ఆ బాధ ఎప్పటికైనా కానీ నా మనసులో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కానీ మీరందరు నన్ను అయితే బాగా అర్థం చేసుకుంటున్నారు. అక్క, మీరు
చాలా ఓపికతో చేస్తున్నారు పిల్లలకి. అసలు ఈ రోజులల్లా మీరు ఇంత చేయటం అంటే చాలా గ్రేట్ అని అంటున్నారు కామెంట్లోనైతే. నాకు మీ అందరూ నాకు ఇట్లా సపోర్ట్ చేస్తున్నందుకు మీరందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకుంటున్నాను ఇప్పుడు ముగ్గురు మగపిల్లగాలి కదా, నేను ఈ యూట్యూబ్ ద్వారా అయినా కొద్దిగా సక్సెస్ అయితే దేనికో ఒక దానికి ఉపయోగపడతా, మా బావ కష్టానికి నేను ఉపయోగపడతాను నా ఆలోచన అయితే ఉంది. ఏంటంటే బావ ఒక్కడే కష్టపడుతున్నాను అంటే ఇటు గిరిగిరి కట్టుకోవటం, లేకపోతే పొదుపులు కట్టుకోవటం, పిల్లల ఫీజు కట్టుకోవడం, ప్రతి విషయంలోని బావ ఒక్కడే ఇబ్బంది పడుతున్నాడు. మళ్ళీ నేను ఎటైనా పనికి వెళ్దామన్నా కానీ నేను వెళ్తా అంటా కానీ బాగుంటాడు కదా, పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని నువ్వు చూసుకోవాలి, నీకు 12 దాకా పనే సరిపోయిద్ది నీకు, నువ్వు ఎప్పుడు డ్యూటీకి వెళ్ళి వస్తావు, నీకు అస్సలు కుదరదు కూడా. మళ్ళీ సాయంత్రం 4 అయిందంటే పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాలి, వచ్చిన తర్వాత వాళ్ళకి స్నానం చేపించి అన్ని మళ్ళీ ట్యూషన్కి తోలి నీకు ఇక పని సరిపోతూనే ఉంటుంది, నువ్వు బయట పనికి అవసరం లేదు, వద్దు వెళ్ళొద్దు అని చెప్తా ఉంటాడు. నా మనసులో ఎప్పటికీ బాధ ఉంటుందండి. ఎందుకంటే ఒక్కడే కష్టపడటం ఎందుకు, నేను కూడా కష్టపడాలి, ఏదో ఒక పని చేసి అయినా మా బావకి ఒక సమస్య తీరవాలి అన్న ఆశ. మీరందరూ సపోర్ట్ ఉంటే నేను ముందుకెళ్ళి సక్సెస్ అవుతాను అనేది నాకు ఆశ అయితే ఉంది. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసే వీడియోలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేస్తే మాకు బూస్టింగ్ వస్తుంది. కంపల్సరీ మీరైతే చేయండి. ఇప్పుడు ఇంకొకళ్ళు అడిగారు కదా, మీ ఇంట్లో అమ్ములు ఉంది కదా, అమ్ములు ఉంది, మీరెందుకు నాకేం సమాధానం చెప్పలేదు అని కామెంట్ చేశారు. పిల్లలు ఎంతమంది అని అడిగితే చెప్పలేదు ఏంటి అన్నారు. సారీ అక్క, నేనైతే మీకు కామెంట్ చేశాను కానీ మీరే చూసుండరేమో, నేనైతే కామెంట్ చేశాను. ఇక అమ్ములు అంటావా, మా ఆడబిడ్డ వాళ్ళ కూతురు. ఇక మా ఇంట్లోనే ఎక్కువ ఉంటుంది అమ్ములు, ఎక్కువ హాలిడేస్కి అయినా కానీ వాళ్ళ మమ్మీ కాడ వాళ్ళ డాడీ కాడ కన్నా మా కాడ ఎక్కువ ఉండిద్ది. మాకు కూడా ఏంటంటే ఆడపిల్లలు లేరు కదా మాకు, అమ్ములు ఇక్కడ ఉండి మా మధ్యన తిరుగుతూ మాట్లాడుతుంటే మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అందుకే అమ్ములుని ఎక్కువ మా కాడే ఉంచుకుంటాం, ఒక మేనకోడలుగా కాకుండా ఒక బిడ్డలాగా మా కాడే ఉంచుకొని మేము చూసుకుంటాం ఎప్పుడైనా కానీ. అందుకే అమ్ములు మా ప్రతి వీడియోలోనే ఉంటూనే మాతో మాట్లాడుతూనే ఉంటుంది. ప్రతి విషయంలో కూడా అమ్ములు అయితే ఎక్కడ బయటికి వెళ్ళినా కానీ అందరూ అంటారు కదా మీ అమ్మాయా అని మమ్మల్ని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఒకసారి మేము అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా అన్నారు కదా, ఓ ప్రభాకర్ బిడ్డేమో అన్నారు, అంటే మా బావ బిడ్డేమో అని అడిగారు. అట్లా కానీ ఏంటంటే అట్లా బాండింగ్ అయిపోయింది, అట్లా మాతో కలిసి ఉండిద్ది ఎప్పుడైనా కానీ, మా కాడే ఉండిద్ది, మా కాడే అన్నీ చేస్తూ ఉంటుంది. మాకు కూడా ఇష్టము, ఎందుకంటే ఆడపిల్లలు లేరు, మా ఇంట్లో ఆడపిల్ల తిరుగుతుంది అన్న ప్రేమ మాకు ఉంటుంది ఎప్పుడు. అందుకే మేము అమ్ములుని బాగా ప్రేమగా చూసుకుంటాము. ఇక ఏది అడిగినా మేము తెచ్చి ఇస్తూనే ఉంటాము. ఇప్పుడు నాతో పాటు ఆ ఎలకలు కూడా తారంగం వీరంగం ఆడుతూనే ఉన్నాయి, చూస్తున్నారు కదా మీరు. ఇక చెప్తున్నా ఇంకోటి ఏంటంటే, ఇక మీరు చేసిన కామెంట్ నా రిప్లై అయితే ఇదే, అమ్ములు అయితే మా ఆడబిడ్డ వాళ్ళ అమ్మాయి కాబట్టి మేము మా సొంత బిడ్డలాగే మేము చూసుకుంటాం, ఎప్పుడు మా కాడు ఉంటుంది కాబట్టి. అదే నాకు ఏమంటారు, వాళ్ళని చూసినప్పుడల్లా బాగా ప్రేమ అనిపించింది. ఏదైనా చిన్న సమస్య ఏదైనా అనిపించింది అనుకో, నాకు ఒకసారి అయితే మా బావే చెప్పిండు ఏంటంటే, మా నాన్న ఎంతో ఇబ్బంది పడ్డాడు, ఆడపిల్లలు వాళ్ళు ముగ్గురు మగపిల్లగాళ్ళే, మా బావ వాళ్ళ నాయనమ్మకు కూడా ముగ్గురు మగపిల్లగాళ్ళే, మా మామయ్య వాళ్ళు ముగ్గురు ఇక ఆడపిల్లలు లేరు. ఆడపిల్లలు లేకపోతే ప్రతి సంవత్సరం రాఖీ కట్టడానికి వచ్చినప్పుడల్లా వాళ్ళంటే ఏం చేసేదంటే ముందు అటు వెళ్ళి తర్వాత ఎప్పుడుకో వచ్చేదంట. మా మామయ్య ఏమో మా చెల్లి వచ్చిద్దేమో, మా అక్క వచ్చిద్దేమో అని బాగా ఎదురు చూసేదంట, కానీ వాళ్ళు రాపోయేదంట. ఎప్పుడు ప్రతి సంవత్సరం రాఖీ పండగకి బాగా బాధపడుతూ ఉండేదంట. ఆ బాధ చూసి మా బావకి ఎప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ చెప్తున్నా, ప్రతి ఇయర్ ప్రతి క్షణం ఈ ఆడపిల్ల లేదే అని అయితే గుర్తొస్తూనే ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా అంటే సాలు పడిద్ది అంటారు కదా, అట్నే నాకు సాలు వచ్చి ముగ్గురు మగ పిల్లగాళ్ళు అయ్యారు, ఆడపిల్ల లేదని మాకు బాధగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా ఆడపిల్లలు ఉంటే వాళ్ళన్నా తీసుకున్నాము అని అనుకుంటున్నాం కానీ మాకైతే కుదరట్లేదు. ఆశ కూడా తీరాలనేది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నాకున్న ఆశ తీరాలి. ఈ ఆశ నేను చచ్చిపోయే వరకు కూడా నాకు ఈ ఆశ అయితే ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఆ బాధ బాగా తెలుసు. ఏంటంటే ఇప్పుడు నేను మా అమ్మని నేను ఎంత ప్రేమగా చూసుకున్నా, మీరు మనం చూశారు కదా, వీడియోలో చూశారు కదా,
అమ్మకి హెల్త్ బాగలేదంటే నేను ఎంతో ఆరాటపడ్డా, నేను చాలా బాధపడ్డా. అన్నయ్య కూడా తాగి ఉండటం వల్ల నిన్ను చూడను, నేను చేయనండు. నేను హాస్పిటల్లో ఉండి చాలా బాధపడ్డా. ఎందుకంటే అన్నయ్య ఉండి కూడా ఇట్లా చూసుకోలేకపోతుండు. ఎందుకు చూసుకోలేకపోతుండు? అందుకే ఒక ఆడపిల్ల ఉండాలేమో, నాకు ఎట్లా అయింది, ఏంది ఆడపిల్ల లేకోకుండా అయిపోయింది ప్రభా, ఎట్లా అని నేను దేవుణ్ణి అయితే అసలు అనుకున్నా. ఎట్లా నా జీవితంలో అప్పుడు ఎట్లా ఉంటుందో ఏమో అని అయితే అనుకున్నా నేను. కానీ మీరున్నారు కదా, మీ సపోర్టు ఎప్పటికీ నాకు ఉంటుందని నేనైతే ఆశపడుతున్నాను. చెబుతున్నా, చిన్నమ్మలు, పెద్దమ్మలు, అన్నయ్యలు, వదినలు అందరికీ అయితే చెప్తున్నాను, మీరు ఉండాలి. మీరు నాకు కామెంట్ చేసి నాకు బూస్టింగ్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయటం వల్ల నేనైతే ముందుకు వెళ్తానండి. ఇప్పుడైతే నాకు డాలర్స్ అయితే పడుతున్నాయి, కానీ $10 అయితే పిన్ వచ్చింది. తర్వాత ఇక అమౌంట్కి కొంచెం టైం పట్టిద్దంట. నాకైతే పూర్తిగా తెలియదు. మా బావ అయితే చెప్పిండు. సక్సెస్ కావాలని మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి. నేను ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.